గుంటూరు అర్బన్ కమిటీ నాయి బ్రాహ్మణ సౌందర్య శలాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ జేఏసీ గుంటూరు రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ ఇతరులు సెలూన్స్ పెట్టొద్దని నాయి బ్రాహ్మణుల పొట్ట కొట్టొద్దని పాత గుంటూరులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో కొన్ని హెచ్చరికలు కూడా చేశాం, ర్యాలీలు చేశాం, నిరసన తెలిపాము. అయినా కూడా రెస్పాన్స్ శక్తులు ధనిక వర్గ పెత్తందారులు వడ్డీ వ్యాపారస్తులు సెలూన్స్ ఓపెన్ చేసి తమ పొట్టలు కొట్టి తమకు రావాల్సిన ఆదాయాన్ని వాళ్లే దోచుకుంటున్నారని మండిపడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, శ్రమ మాది, వృత్తి మాది, అనాదిగా వస్తున్న ఈ వృత్తిని కాపాడుకున్నాం, ప్రభుత్వం కూడా గమనించాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమం కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. షాపులు ఓపెనింగ్స్ ఆపకపోతే నాయి బ్రాహ్మణులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ నాయకులు, సెలూన్ షాప్స్ వాళ్లు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ శక్తులు సెలవులు పెట్టరాదు, కార్పొరేట్ శక్తులు సెలవులు పెట్టరాదు, ధనిక వర్గ పెత్తందారులు సెలవులు పెట్టరాదు, కార్పొరేట్ శక్తులు సెలవులు పెట్టరాదు, ధనిక వర్గ పెత్తందారులు సెలవులు పెట్టరాదు. హక్కు మాది, శ్రమ మాది, వృత్తి మాది, వృత్తిని కాపాడుకుంది అనాదిగా మేమే, వృత్తిని కాపాడుకుంది అనాదిగా మేమే. మాకు నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం పేటెంట్ కల్పించాలి, నాయి బ్రాహ్మణులకు పేటెంట్ కల్పించాలి, నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం పేటెంట్ కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ జేఏసీ సౌందర్య సేవల సంక్షేమ సంఘం అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పాత గుంటూరులో సెలూన్లు ఇతరులు కార్పొరేట్ శక్తులు ప్రారంభించవద్దు, నాయి బ్రాహ్మణ పొట్ల కొట్టవద్దని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో కొన్ని హెచ్చరికలు చేసి ఉన్నాం, ర్యాలీలు జరిపి ఉన్నాం, ఆందోళన కార్యక్రమాలు చేసి ఉన్నాం. అయినా కూడా కార్పొరేట్ శక్తులు, ధనిక వర్గ పెత్తందారులు, వడ్డీ వ్యాపారస్తులు అందరూ కూడా సెలూన్లు ఓపెన్ చేసి వాళ్ళ భార్య పిల్లలు పోషించుకోవడం కాదు వాళ్ళు పెడుతుంది, మా పొట్టలు కొట్టి మా ఆదాయాన్ని లాక్కోవడం కోసం వాళ్ళు సెలూన్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇతరులు మా పొట్టలు కొట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. శ్రమ మాది, అనాదిగా ఈ వృత్తిని మేమే కాపాడుకున్నాం, వృత్తి మాది, హక్కు మాది, ప్రభుత్వం కూడా గమనించాలి. ప్రభుత్వం కూడా మా యొక్క శ్రమని గుర్తించి అనాదిగా ఈ వృత్తిలో సేవా దృక్పథంతో వృత్తిని దైవంగా భావించి ఈ సమాజానికి సేవలు అందించిన విషయాలు మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకి పేటెంట్ హక్కు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ రోజున మాకు ఫెడరేషన్ కూడా లేదు. గతంలో ఫెడరేషన్ ఉండేది, దాన్ని కార్పొరేషన్ స్థాయికి తీసుకొని వెళ్ళారు. కార్పొరేషన్ స్థాయికి తీసుకొని వెళ్ళారు కానీ ఒక నిధులు లేవు, ఒక సొసైటీ లోన్లు లేవు, ఒక సహకారం లేదు, ఆర్థిక పరమైనటువంటి లేదు, సొసైటీ లోన్లు లేవు, మరి డిస్కౌంట్ ఇచ్చే లోన్లు లేవు, ఎలాంటి సహకారం కూడా లేకుండా మా నాయి బ్రాహ్మణ వృత్తిదారులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులు పెట్టే క్రమంలో ఇతరులు వచ్చి సెలూన్లు ప్రారంభించి మరి మా వృత్తిని కొలగొడుతూ ఉన్నారు. నాయి బ్రాహ్మణ వృత్తిదారుల యొక్క పొట్టలు కొడుతూ ఉన్నారు. చాలా ఆవేదన ఉంది, చాలా ఆక్రోధన ఉంది. కేవలం ఈ నిరసన కార్యక్రమం ఒక హెచ్చరిక మాత్రమే. ఈ యొక్క షాపులు కనుక మరి ప్రారంభించడం ఆపకపోతే ఖచ్చితంగా కూడా నాయి బ్రాహ్మణ వృత్తిదారులు ఆగ్రహానికి కూడా గురయ్యే పరిస్థితి నెలకొని ఉంది. దయచేసి అలాంటి అవకాశం నాయి బ్రాహ్మణులకు ఇవ్వబాకండి. మీరు మీ యొక్క పనులు ఉన్నాయి చేసుకోండి, మీ వడ్డీ వ్యాపారాలు పెట్టుకోండి, మీ పరిశ్రమలు కొనసాగించుకోండి తప్ప మరి సెలూన్ రంగంలోకి మాత్రం ప్రవేశించి ఇబ్బందులు చేస్తే మాత్రం మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, ప్రతిఘటిస్తాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మరి అనేక మంది మద్దతు ఇవ్వడానికి కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఒక్కొక్క నెలలో రెండు ప్రాంతాలను ఎంచుకొని ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాం. లేదంటే ఈ యొక్క సెలూన్లో కనుక ఆపకపోతే ఖచ్చితంగా వృత్తిదారులు, నాయి బ్రాహ్మణ వృత్తిదారుల యొక్క ఆగ్రహ ఆవేశాలకి బలి కావాల్సింది ఇతరులు సెలూన్లు పెట్టే యాజమాన్యమే బలి కావాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.